క్యాబినెట్ హోప్స్ కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనపై గాసిప్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. నీట్ ఉద్యమంతో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కి కాస్త బ్రేక్ పడగా నెక్స్ట్ మంత్ లో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఖాయమన్న టాక్ ఊపందుకుంటుంది. దీంతో సెంట్రల్ బెర్తులపై కూటమి లీడర్ల ఆశలు కంటిన్యూ అవుతున్నాయి. కూటమి ఎంపీల ఊహల్లో తేలియాడుతున్నారట. అమాత్య పదవులే కాదు, ఏపీకి 1-2 గవర్నర్ పోస్టులు కూడా దక్కే అవకాశం ఉందన్న టాక్ బయలుదేరింది. ఇప్పటికే జాతీయ కార్యవర్గంలో 3కి చోటు కల్పించిన బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోబోతుంది? సిట్టింగ్ మంత్రుల్లో ప్రమోషన్ ఎవరికి? గవర్నర్ గిరి దక్కేదెవరికి? సెంట్రల్ కేబినెట్ ప్రక్షాళనకు కసరత్తు జరుగుతోందా? కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి మరో బెర్త్ దక్కనుందా? 3 జనసేన ఎంపీల్లో కేంద్ర మంత్రి అయ్యేదెవరు? పెమ్మసానికి ఇండిపెండెంట్ ఛార్జ్తో ప్రమోషన్ పక్కానా? ఏపీ బీజేపీ నేతలను ఊరిస్తున్న గవర్నర్ పోస్టులు. త్వరలో సెంట్రల్ కేబినెట్ షఫ్లింగ్. మోదీ టీంలో ఏపీ నుంచి కొత్తగా బెర్త్ ఎవరికి? ఎలక్షన్ టీంలో ఉండేదెవరు? ఈ చర్చ ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోదీ సెప్టెంబర్ 1వ తేదీన విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ రోజైనా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశం ఉందట. గవర్నర్ల బదిలీలు, కొత్త నియామకాలు, కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన, బీజేపీ పార్లమెంటరీ బోర్డు నియామకం జరగనుంది. మోదీ ప్రభుత్వంలో 69 మంది మంత్రులుండగా మరో 12 మందిని నియమించుకునేందుకు అవకాశం ఉంది. 70 ఏళ్ల వయసు దాటిన 12 మందికి పైగా కేబినెట్ సహాయ మంత్రులను తప్పించి యువ ఎంపీలకు అవకాశం కల్పించాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లుగా టాక్. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల నుంచి చోటు దక్కేదెవరికి? ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలో కొత్తగా అమాత్య యోగం వరించేదెవరిని అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ మధ్య బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఏపీ నుంచి 3కి చోటు కల్పించారు. దీంతో కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్ర నేతలకు అవకాశం దక్కే ఛాన్స్ లేదన్న చర్చ జరిగింది. లేటెస్ట్ టాక్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ఎంపీల నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు 3 కేంద్ర మంత్రుల్లో ఒకరికి ప్రమోషన్ కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఏపీ నుంచి ప్రస్తుతం 3 కేంద్ర మంత్రులు ఉన్నారు. అయినా కింజరాపు రామ్మోహన్ నాయుడు కేబినెట్ ర్యాంక్ మినిస్టర్ గా ఉండగా, గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మ సహాయ మంత్రులుగా కొనసాగుతున్నారు. విస్తరణ తర్వాత కూడా వీరిని కంటిన్యూ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పెమ్మసాని చంద్రశేఖర్ కు ఇండిపెండెంట్ ఛార్జ్ తో ప్రమోషన్ దక్కబోతోందన్న టాక్ వినిపిస్తోంది. 3 మంత్రుల శాఖలు మారొచ్చని అంటున్నారు. వీరితో పాటు మరో ఎంపీని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయట. ఏపీలో టీడీపీ, బీజేపీకి కేంద్ర మంత్రివర్గంలో చోటుంది. సెంట్రల్ కేబినెట్ లో జనసేనకు ప్రాతినిధ్యం లేదు. దీంతో ఆ పార్టీకి ఈసారి ఛాన్స్ ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనసేన నుంచి కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి బాలశౌరి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లేటెస్ట్ గా లింగమనేని రమేష్ ను రాజ్యసభకు పంపారు. ఈ 3లో ఒకరికి చోటు కల్పిస్తారనే టాక్ అయితే నడుస్తోంది. బాలశౌరి థర్డ్ టైం ఎంపీ, సీనియర్ లీడర్ కావడంతో కేంద్ర మంత్రి రేసులో ఆయన పేరు ప్రచారంలో ముందుంది. ఇక పలు రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేయడంతో పాటు కొత్తగా గవర్నర్ నియామకాలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. దీంతో ఏపీ బీజేపీ నేతలను గవర్నర్ పోస్టులు ఊరిస్తున్నాయి. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పోస్టు పక్కా అంటున్నారు. సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆల్రెడీ గోవా గవర్నర్ గా పనిచేస్తున్నారు. ఇప్పుడు మరో 2 గవర్నర్ పోస్టులు ఏపీకి దక్కే అవకాశం ఉందట. ఒకటి బీజేపీ నేతకిస్తే మరొకటి టీడీపీ లీడర్ కు ఇస్తారనే మాట వినిపిస్తోంది. బీజేపీ కోటాలో కిరణ్ కుమార్ రెడ్డిని తమిళనాడు గవర్నర్ గా పంపిస్తారని బలంగా ప్రచారం నడుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో కొనసాగారు. అసెంబ్లీలో విప్ స్పీకర్ గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2024లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిన ఆయనకు ఇప్పుడు గవర్నర్ పదవి దక్కే ఛాన్స్ ఉందంటున్నారు. టీడీపీ నుంచి ఒకరికి గవర్నర్ గిరి దక్కొచ్చని భావిస్తున్నారట. సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, ప్రతిభా భారతి పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ 3లో ఎవరి పేరు ఖరారు చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది. సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఎప్పటినుంచో రాజ్యసభకు వెళ్లాలని ఆశపడుతున్నారు. ఈ మధ్య జరిగిన రాజ్యసభ బెర్తుల భర్తీలో యనమలకు చోటు దక్కలేదు. దీంతో ఆయనను గవర్నర్ గా పంపితే బలమైన సామాజిక వర్గంతో పాటు బీసీలకు పెద్దపీట వేసినట్లవుతుందని టీడీపీ అధిష్టానం లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏపీ నుంచి కొత్తగా కేంద్ర మంత్రి పదవి దక్కేదెవరకు, గవర్నర్ అయ్యే యోగ్యం ఎవరికి ఉందో చూడాలి మరి.